మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. హైదరాబాద్ లో కలకలం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఏపీ ఎంపీ మహేష్ యాదవ్ సహా 6గురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతోనే ఫామ్ హౌస్ పై దాడి చేశామని తెలిపారు. ఆ సమయంలో నమిత్ శర్మ అనే స్థిరాస్తి వ్యాపారి తుపాకీతో ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపినట్టు చెప్పారు. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్ లో ఈగల్ బృందం చేసిన దాడుల్లో ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసుకున్న ఓ డ్రగ్స్ పార్టీ భగ్నమైంది. అజీజ్ నగర్ లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ ఉంది. అందులో నిన్న సాయంత్రం ఆయన పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమిత్ శర్మ, హైదరాబాద్ పుప్పాలగూడకు చెందిన మురివినేని రమేష్, మణికొండకు చెందిన ప్రైవేటు ఉద్యోగి వరమచినేని శ్రవణ్ కుమార్, నానక్రామ్గూడకు చెందిన వ్యాపారవేత్త నలాపనేని విజయకృష్ణ, పుప్పాలగూడకు చెందిన వ్యాపారవేత్త తిరువిధుల అర్జున్ రెడ్డి, వికారాబాద్కు చెందిన సిలివేరి శరత్ కుమార్, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, ఫిల్మ్ నగర్ కు చెందిన మహిళ ఉన్నారు. ఈ 11 మంది కలిసి పార్టీ చేసుకుంటూ ఉండగా పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారని ఈగల్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిన్న రాత్రి పోలీసులు ఫామ్ హౌస్ ను చుట్టుముట్టారు. ఇదే సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డికి చెందిన లైసెన్స్డ్ రివాల్వర్ తో ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ గాల్లోకి కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒక 4-5 కలిసి డ్రగ్ అబ్యూజ్ చేస్తున్నారో సమాచారం వచ్చిన ఆ ఫామ్ హౌస్ మీద రేడ్ చేయడం జరిగింది. వెంటనే రేడ్ చేసే క్రమంలోనే మా ఇన్స్పెక్టర్లకు, ఎస్ఐలకు గన్ కాల్చిన సౌండ్ కూడా వినబడ్డది. వెంటనే మా వాళ్ళు అలర్ట్ అయిపోయి చాలా వేగంగా పరిగెత్తి అక్కడ ఎవరి దగ్గర అయితే వెపన్ ఉందో అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆ కస్టడీలోకి తీసుకొని అతన్ని ఎగ్జామిన్ చేస్తే అతను పైకి ఆకాశం వైపు ఏం చేసి రౌండ్స్ కాల్చినట్టుగా అర్థమైంది. అతని పక్కన ఇంకో వ్యక్తి దగ్గర యూజ్డ్ క్యాటరేజెస్ కూడా దొరికాయి. ఘటనా స్థలిలోనే 11 మందికి మూత్ర పరీక్షలు చేయగా 5గురికి పాజిటివ్ వచ్చింది. అనంతరం రక్త నమూనాలను పరీక్షలకు పంపించగా ఇవాళ ఉదయం ఎంపీ మహేష్ కుమార్ కు సైతం పాజిటివ్ గా తేలింది. దీంతో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 6కు చేరింది. మిగిలిన 5గురికి నెగిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. అందరినీ 11 మందిని కస్టడీలోకి తీసుకొని వెంటనే డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒక 5గురికి పాజిటివ్ వచ్చింది, ఒక 6గురికి రాలేదు. పాజిటివ్ వచ్చిన వాళ్ళలో రోహిత్ గారు ఒకరు, మహేష్ గారు, రితేష్, నమిత్, కౌశిక్, అర్జున్, ఈ 6గురు. అందరికి అక్కడ ఉన్న 11 మందికి నిక్కచ్చిగా టెస్టులు చేయడం జరిగింది. 2 దశల్లో టెస్టులు జరిగినాయి. ఒక దశలో 5గురికి, రెండో దశలో ఇంకొకతను, అంటే ఆ 5గురు కాక ఇంకోతనికి కూడా పాజిటివ్ వచ్చింది. 11 మందిపై మొయినాబాద్ పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం, ఆర్మ్స్ యాక్ట్, ఎక్సైజ్ చట్టం, అక్రమ కార్యకలాపాలు వంటి అంశాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 11 మందిని రహస్య ప్రాంతానికి తరలించి విచారించారు. అయితే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 6గురు తాము ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకోలేదని, వేరే ప్రాంతాల్లో ఇదివరకే తీసుకున్నామని చెప్పినట్లు సమాచారం. అందులో వాస్తవం ఎంత అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో 2 గ్రాముల డ్రగ్స్ దొరకడంతో నిన్న రాత్రి సైతం డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సిలివేరి శరత్ కుమార్ దగ్గర నుంచి 0.26 గ్రాముల కొకైన్, ఘటనా స్థలంలో ఓ రివాల్వర్, భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ ను కౌశిక్ రవి ద్వారా తెప్పించుకున్నట్లు శరత్ కుమార్ ఒప్పుకున్నాడు. ఎంపీ మహేష్ కుమార్ యాదవ్, ప్రియాంక రెడ్డితో పాటు మరికొందరికి స్టేషన్ బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది. పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి వదిలేసినట్లు సమాచారం. మరికొందరిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో ప్రత్యక్షమైన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను పూర్తిగా సీజ్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.